ఇదైతే ఊరు మంచిది అన్నారు. తీటనోరు పెట్టుకొని మాట్లాడిర్రు అనుకో ఏ పని జరగదు. నిన్న మొన్న ఒకటి జూబ్లీహిల్స్లో రిలీజిండు తీటనోరు వేసుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రెఫరెండం రేవంత్ రెడ్డి సంగతి తేలుస్తామని. మొత్తం జూబ్లీహిల్స్లో అంతా చెత్త అంతా రేవంత్ రెడ్డి తెచ్చిపోసిండు అని చెప్పిండు. ఇల్లు తిరిగిండు, అందరు కడుపులో తలకాయ పెట్టిండు, కాళ్ళకు దండం పెట్టారు. ఇక ఆయన మూతబరి మాటలు చూసిరు. ఈయన తీట అనగాలంటే ఈయన బండకేసి కొట్టాలని గెలిపించుడే కాదు 25,000 మెజారిటీ ఇచ్చి బండకేసి కొట్టి బొంద పెట్టారు జూబ్లీహిల్స్లో. మరి రెఫరెండం అన్నాడు సిగ్గు లేకుంటే ఒక నెలనని ఇంట్లో వండుకోవాలి కదా. మళ్ళీ లేచి మళ్ళీ రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు, మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. మళ్ళీ ఈసారి సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా కొడతారో అయ్యా మీ ఇష్టమే. మా అక్కలు సలాకి కాల్చి వాత పెడతారో లేకపోతే మా పిల్లలు కోదండం వేసి కొడతారో నాకు తెలియదు, కానీ వాళ్ళని సలాకి కాల్చి వాత పెట్టుర్రి. 2023 అసెంబ్లీలో అధికారం పోయింది. 2024 పార్లమెంటులో గుండుసున్ను వచ్చింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు దిక్కులేరు. మన రెఫరెండం అంటే బండకేసి కొట్టిరు. 4 సార్లు ప్రజలు వంగబెట్టి ఈపు మీద గుద్ది చెప్తే కూడా బుద్ధి రాలేదు. నిన్నగాక మన శ్రీహరి అన్న కూడా మంచిగా చెప్పిండు, నీ అతి మాటలు నిన్ను చూసినోడు ఎవ్వడు నీకు ఓటేయర్రా స్వామి, నీ బుద్ధి మార్చుకో అని. వాళ్ళ బుద్ధి మారినా మారకపోయినా మన అందరం కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. గ్రామాలలో రాజకీయ కక్షలకు తావి ఇవ్వకండి. నేను కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎన్నుకునే సర్పంచ్ మీ మంత్రి దగ్గర పోయి కూర్చొని మీకు నిధులు తేవాలి. మీ ఎన్నుకున్న సర్పంచ్ ఈ ప్రభుత్వంతో మంచిగా వ్యవహారం చేసుకొని పనులు సాధించుకోవాలి. రోజు పంచాయతీ పెట్టుకొని వచ్చేటోడు వస్తే ఊరికి నష్టం జరుగుద్ది, వానికి ఏం పోదు, కానీ ఊరికి మాత్రం నష్టం జరుగుద్ది. మీ ఊరికి రోడ్డు కావాలన్నా, తాగనీకి నీళ్లు కావాలన్నా, మీకు గుడి కావాలన్నా, మీకు బడి కావాలన్నా, మీ గ్రామం అభివృద్ధి చెందాలన్నా, ఇందిరమ్మ చీరలు రావాలన్నా, ఇందిరమ్మ ఇండ్లు రావాలన్నా, రైతు రుణమాఫీ జరగాలన్నా, సన్న బియ్యం రావాలన్నా, 200 యూనిట్లు కరెంటు రావాలన్నా, రైతు భరోసా రావాలన్నా, రైతు రుణమాఫీ జరగాలన్నా మీ సర్పంచ్ మంచోడై ఉండాలి. మీ సమస్యలు తీసుకొచ్చి మంత్రుల దగ్గర మాట్లాడాలి. మరి ఇంత జిమ్మెదారి ఇచ్చేటప్పుడు మీరు మంచోనికి జిమ్మెదారి ఇయ్యండి అని నేను చెప్తున్నా. నా కోరిక ఒక్కటే, మంచోన్ని చూడండి, బాధ్యత అప్ప చెప్పండి.